వర్కౌట్ అవుతుందిగా. అంతా వర్కౌట్ అవుతుందిరా, నువ్వు పోరా. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. హ్యాపీ క్రిస్మస్. మీ అందరికి హ్యాపీ క్రిస్మస్. వదినా వదినా హ్యాపీ క్రిస్మస్. వెళ్ళండి వెళ్ళండి, క్లాసిక్ వెళ్ళండి వెళ్ళండి. భయపడుతున్నారు హుస్సు హుస్సు అని. ఏంట్రా ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా సీరియస్ విషయం. నువ్వు నన్ను టెన్షన్ పెట్టకుండా ముందు వచ్చిన విషయం ఏంటో చెప్పు. ఇంట్లో ఒక చిన్న ప్రాబ్లం అవుతోంది. ప్రాబ్లమా? మన టోనీకి ఒక అమ్మాయిని చూడబోతున్నారు. ఎప్పుడు? నాకు తెలీదే. ఎవరికి తెలీదు. నిన్న నాన్న అమ్మతో చెప్పేటప్పుడు నేను చాటుగా వినేశా. మా నాన్న కజిన్ ఉన్నారే వరీద్ మావయ్య, ఆయనకో కూతురుంది జీనా. ఆ అమ్మాయినే. భగవంతుడా, ఆ అమ్మాయ్యా? చర్చిలో చాలా సార్లు టోనీని సైడ్ కొట్టడం నేనే చూశాను. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఆ విషయం వాడికి తెలుసారా? అంటే వాడికి తెలుసో తెలీదో నాకు తెలీదు, కానీ అప్పుడప్పుడు మా ఫ్యామిలీ గెట్ టుగెదర్ జరిగేటప్పుడు వాడు ఆ అమ్మాయి సెపరేట్ గా వెళ్ళి మాట్లాడుకోవడం నేను చూసా. అలాగా? అంటే వాళ్ళేదో క్యాషువల్ గా మాట్లాడుకొని ఉండొచ్చు, కానీ మనమే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. నాకు నువ్వు మాత్రమే వదినా. మీరిద్దరూ కలవాలని నేను ఎన్నో కలలు కన్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? ఏం లేదు, నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉండకుండా టక్కున ఒక ప్లాన్ వేసి. ఇలా టక్కని ప్లాన్ చేయమంటే ఎలారా? ఏ సమస్య రాదు. రేపే వెళ్ళి నాన్నని కలుస్తున్నావు, విషయం చెప్తున్నావు, ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నావు. నాన్నని కలవాలా? ఇలా చూడు, టెన్షన్ అవ్వకు. నువ్వు వచ్చి నాతో నుంచుంటే చాలు, మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటా. నేనున్నానంటున్నానుగా. ఏంట్రా? ఏంటమ్మా విషయం చెప్పు. రే చెప్పురా. ఏంట్రా? నాకేం చూడమ్మా, ఏంటి విషయం చెప్పమ్మా. అదేంటంటే అంకుల్, చెప్తున్నానని తప్పుగా తీసుకోవద్దు. విషయం చెప్పమ్మా. నేను టోనీ లవ్ చేసుకుంటున్నాను. టెన్షన్ పెడుతున్నావు, కాస్త ప్రశాంతంగా ఉండు. నాన్న చంపేస్తాడ్రా. తను ఇక్కడికి వస్తుందని నేను అస్సలు ఊహించలేదురా. ఏ పనికి మళ్ళీ నా కొడుకు ఐడియా ఇచ్చుండాలి. మనకి ఊరంతా శత్రువులే కదరా, అందువల్ల ఎవరిని నమ్మలేం. అది కూడా కరెక్టే. కరెక్టేనా? ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇది? నాన్న, నాకు తెలిసినంత వరకు నేను 10th చదివేటప్పటి నుంచి. నాన్న రే నువ్వు నోరు మీరా. 10th నుంచి ఏం కాదు అంకుల్, చిన్నప్పటి నుంచే మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. వాడు లేకుండా నేను ఉండలేను అంకుల్. వాడు కూడా అంతే. ఏదైనా సరే టోనీ వాళ్ళ అమ్మతో మాట్లాడి చెప్తాను. నీ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడావా? నేను చెప్పింది అర్థమవుతోందిగా. సరే నువ్వు వెళ్ళమ్మా. సరే అంకుల్. రే నువ్వు బయటికి రా, నేను చంపుతాను. నాన్న, మీకు విషయం చెప్పనా? ఈ విషయాన్ని ఎక్కువ రోజులు లాక్కుండా ఉంటే మంచిది. ఎందుకంటే నాకు వయసు అవుతుంది. దానికి అబ్బే అదేం లేదు. రే సిమి సిమి, రే సిమి వచ్చిందిరా, పో పో. ఇలా చూడు, నేను నాన్నతో మన విషయం మొత్తం చెప్పేశాను. కార్నివల్ అయ్యేలోగా మన విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, అర్థమైందా? మరి ఇంత ఫాస్ట్ అయితే ఎలా సిమి? నేను ఇంకాస్త ప్రిపేర్ అవ్వాలి. ఈ ప్రిపరేషనే చాలు. నేను త్వరగా పెళ్లి చేసుకోకపోతే నువ్వు నాకు దక్కవు. వాడు మావయ్య కూతురు. ఎవడు మావయ్య? ఏది తెలియనట్టు నటించకు. నాకు విషయం మొత్తం తెలుసు. ఎక్కడి నుంచి వస్తారో ఈ మావయ్య కూతురు. ఎవరా మావయ్య కూతురు? నాన్న, వాళ్ళిద్దరూ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారు. ఈ ప్రేమ మాత్రమే అయితే పోన్లేని వదిలేయచ్చు. అంటే దీన్ని ఒక తండ్రికి కొడుకెలా చెప్పడం? ఏంట్రా? అయ్యో నాన్న, వాళ్ళిద్దరూ లోతైన రిలేషన్షిప్ లో ఉన్నారు. అలా అంటే కొంచెం ఆలోచించండి. చెప్పిపోరా, విషయం ఏంటో అర్థమయ్యేలా చెప్పరా. ఏంటి?
రేయ్ రే ఏమైంది? నేను ఊరికే ఒక ప్లాన్ వేసా, నానందులో పడిపోయినట్టున్నారు. అరే పెళ్లి కూడా కళొచ్చేసింది. సిగ్గుపడుతున్నావా? నాన్న సరే అని ఒప్పుకున్నారా? అవునరా, టోనీ వెళ్ళు వెళ్ళు. రే నాన్న వాయిస్ సౌండింగ్ ఏదో తేడాగా వినిపిస్తోంది. లేదురా, ప్రేమగా పిలుస్తున్నారు. ప్రేమగానా? రే బండి తీరా, బండి తీరా. వెళ్ళు 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 వెళ్ళు. రేయ్, త్వరగా బండి టోనీ. తీరా. వెళ్ళరా వెళ్ళరా. సమస్య వెళ్ళరా చెప్తాను. నాన్న కూడా చెప్పలేని గాఢమైన రిలేషన్షిప్ ఏంట్రా చెప్పరా? ట్రూ లవ్. కార్యక్రమానికి వచ్చే వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి, అందరూ దయచేసి క్యూలో రావాలి. వీళ్ళు బాగా చేస్తారు కదా, బాగా ప్రాక్టీస్ చేస్తారు. థ్యాంక్ యూ కుర్రాళ్ళ. ఇంత అద్భుతంగా ప్రోగ్రామ్ చేసిన జేవియర్ కి, ర్యాంబో టీమ్ కి మా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ వెంటనే పాటల పోటీ జరగబోతుంది. అదిరిపోయింది కదా. వావ్, నైస్. అందరూ బాగా చేశారు. నైఫ్ అండ్ బ్లాక్ భలే ఉంది. అందరూ చప్పట్లు కొట్టారు చూసారా? మరి అందరూ భోంచేద్దామా? టామీ పిల్లల్ని చూసుకో. ఓకే మాస్టర్. అయితే ఫ్రీ క్లోజ్. రే హూస్ మాస్టర్ పిల్లలకి ఏం నేర్పిస్తున్నాడు? జాగ్రత్త. రే మనం కూడా వెళ్ళి తిందామా? వచ్చారా? ఎక్కడికి వెళ్ళారా? ఏంటి పనులన్నీ అయిపోయినట్టేనా? నీ మినీ డాన్స్ చూడ్డానికే వెయిటింగ్. ఏంట్రా నచ్చదు అనుకుంటా. అదేరా సినీ ఇంట్లో వచ్చారు, అందుకే రావడానికి కొంచెం లేట్ అయింది. అయితే అందరికి ఓకేనా? న్యూ ఇయర్ పూర్తయిపోగానే పెళ్లి చేయడానికి నిర్ణయించారు. సూపర్. ఇక మీదటేరా నేను మిని లవ్ చేసుకున్న విషయాన్ని నాన్నకు అర్థమయ్యేలా చెప్పాలి. ఎర్నాకుళంలో ఒక మంచి ఉద్యోగం చేయాలి. నాన్న చెప్పినట్టు నా హోటల్ మేనేజ్మెంట్ చదువు వేస్ట్ అవ్వకూడదు కదా. ఏంట్రా వీడు మారిపోయాడా? నాకంటూ ఒక ఉద్యోగం ఉందనుకో, నాన్న ముందు మర్యాదగాను తన ముందు గర్వంగాను ఉంటుంది. నాన్న ముందు పిల్లిలాగా అంటారు. అన్ని చోట్ల ఉన్న వాళ్ళందరూ స్టేజ్ ముందుకు తన ప్రోగ్రామ్ రావాలి. స్టార్ట్ అవబోతుంది. నేను వెళ్ళి ఆల్ ది బెస్ట్ చెప్పొస్తాను. రే నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్తే ఉన్న కాన్ఫిడెన్స్ పోతుందిరా తనకి. రే నువ్వు పోరా. ఏయ్ కానీ అయిన తర్వాత బహుమతులు ఇవ్వబడతాయి. అన్ని పోటీల్లో గెలిచిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు. అక్కడక్కడికి వెళ్ళిన వాళ్ళు మనము జైంట్ వీల్ ఎక్కుదామా? విలువైన చెప్పాను కదా గ్రౌండ్ లో నన్ను మన వాళ్ళని చిత్తకొట్టాడు ఒకడు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. ఎక్కడున్నారు వాళ్ళు? కింద గ్రౌండ్ లో ఉన్నారన్నా. మన వాళ్ళతో నువ్వు వెళ్ళు, నేను వస్తా. సరేనా వెళ్దాం. తప్పుకోరా అనయ్య, ఇది నేను చూసుకుంటా. దూరంగా ఉండరా, వీడు చూసుకుంటాడు. ఆ తర్వాత ఇలా 1 2 3 4. ఆ తర్వాత 5. మీరందరూ ప్రాక్టీస్ చేయండి, నేను ఇప్పుడు వస్తా. నువ్వెప్పుడు వచ్చావు? ఇదిగో ఇప్పుడే వచ్చాను. కావాలా? ఒంటరిగా వచ్చావా? టోనీ సేవియర్ కూడా ఉన్నారు. వాళ్ళని ఎందుకు తీసుకురాలేదు? వాళ్ళు కూడా వస్తే నేను ఇలా కలవలేను కదా. నీ ప్లాన్ ఏంటి? నా ఏరియా అబ్బాయిలు అందరూ ఇక్కడే తిరుగుతున్నారు, వాళ్ళ కళ్ళలో పడొద్దు. పర్లేదు రాణి, నువ్వు నా దానివని చెప్తాను. పెళ్లి చూపులకు వచ్చావా ఏంటి? అవునంటే ఇప్పుడే నాతో వచ్చేస్తావా? అందరూ రెడీనా? డాన్స్ తర్వాతే వస్తే చాలా. ఇదిగో వస్తాను నేను. ఏయ్ ఇది తీసుకెళ్ళు. డాన్స్ అయిపోగానే నువ్వు కోరుకున్న విషయం చెప్తాను. ఏంటది? డాన్స్ అవనివ్వు, అప్పుడు చెప్తాను. వాళ్ళు ఎవరు ఇక్కడ కనపడతలేదు కదరా. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు?
ఏంట్రా చేశాను నన్ను ఎక్కడ్రా? ఏంట్రా ఏంటి విషయం? మినీ వెనకాతలు తోకాడించుకుంటూ వాడు వస్తాడు కదా, వాడు ఇక్కడికి వచ్చాడు. వాడు మాత్రమే కాదురా, వాడితో ఉండే కుర్రోళ్ళు కూడా వచ్చారు. మనసు ఒక్కడు కూడా సవ్యంగా ఇంటికి వెళ్ళకూడదురా, అర్థమైందిగా? వీళ్ళందరినీ నేను చూసుకుంటావురా, నువ్వు బయలుదేరు. ఇంతవరకు మీరు ఎదురు చూస్తున్న బయలుదేరు. డాన్స్ అమ్మాయిల ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది.